హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ గెలిచి అని చెప్పామో ఆ టీమ్స్ గెలిచి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 44వ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 27న శనివారం 7:30 అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలిపోతుందని చెప్పేసి మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తున్నాండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రెడిక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 44వ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే లక్నోలోని ఎక్నా క్రికెట్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది ఎల్ఎస్జీ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో మొత్తంగా 11 మ్యాచెస్ జరిగాయి అనమాట. అందులో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 55% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే 45% గెలిచి ఉన్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది మ్యాక్సిమం మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 56% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 44% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం ఈ యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఈ ఐపీఎల్ 2024లో ఈ రెండు టీంలు ఆడినటువంటి లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీ టీం లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఉంది, 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఎల్ఎస్జీ టీం అయితే లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచి ఈ మ్యాచ్లోకి అయితే వస్తూ ఉంది. అండ్ ఆర్ఆర్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఉంది, 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఆర్ఆర్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచి అయితే ఈ మ్యాచ్లోకి వస్తుంది. ఇక్కడైతే రెండు టీంలు అనేవి ఫుల్ ఫామ్లో ఉన్నట్లు కనపడుతూ ఉంది. అండ్ ఇప్పటివరకు అయితే ఈ రెండు టీంలు అనేవి 4 సార్లు అయితే తలపడ్డాయి. అందులో 3 సార్లు ఆర్ఆర్ టీమే గెలవడం జరిగింది, ఒకసారి మాత్రమే ఎల్ఎస్జీ టీం గెలిచింది. మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే ఆర్ఆర్ టీం అయితే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి ప్రొడక్షన్ అయితే అందించడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రెడిక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.